నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ప్రస్తుతం మంగళగిరి సాయినగర్లో ఉన్నాం. మానవతావాది తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న స్వేచ్ఛ బుద్ధ విహార్ను విశ్రాంత ఐపీఎస్ మహాబౌద్ధ ఉపాసకులు చెన్నూరు ఆంజనేయరెడ్డి ప్రత్యేకంగా సందర్శించారు. అనంతరం మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన బౌద్ధాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఆంజనేయరెడ్డి తన ప్రసంగంలో మంగళగిరి ప్రాంతంలో క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే బౌద్ధం పరిడవిల్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించగలరు. మంగళగిరి సాయినగర్లో ఇటీవల కాలంలో మానవతావాది తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు ప్రారంభోత్సవం చేసిన స్వేచ్ఛ బుద్ధ విహార్ ఈ ప్రాంతంలో పరిడవిల్లిన బౌద్ధం పరిమళాలను వెదజల్లుతోంది. ఈ క్రమంలో విశ్రాంత ఐపీఎస్ మహాబౌద్ధ ఉపాసకులు చెన్నూరు ఆంజనేయరెడ్డి బుధవారం ఉదయం స్వేచ్ఛ బుద్ధ విహార్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డిని మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు, స్వేచ్ఛ బుద్ధ విహార నిర్వాహకులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు, బౌద్ధాభిమానులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బుద్ధుని విగ్రహాన్ని దర్శించుకొని అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన బౌద్ధాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకించి పెరుమాళ్ళు మిత్ర బృందం గుత్తికొండ ధనుంజయరావు, గంజి రవీంద్రనాథ్, సెలా సత్యనారాయణ, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, జొన్నాదుల కోటేశ్వరరావు, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు, సామాజిక సేవకులు నన్నపనేని నాగేశ్వరరావు, జ్ఞానరత్న ఆకురాతి శంకర్రావు, సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు, నవమల్లి తీగ సంపాదకులు కలమిశ్రీ, బుద్ధభూమి వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య, ప్రజా కళాకారులు కంచెర్ల కాసయ్య, సందుపట్ల భూపతి, అల్లక తాతారావు, కంచెర్ల అరుణాచలం మాస్టారు, రచయిత మాదిరాజు గోవర్ధన్ రావు, జి మురహరిరావు, రేఖా సామ్రాజ్యం, చిలకా శ్రీధర్, అందే వెంకటేశ్వరరావు, సిందే బాలకృష్ణ, కె కళాధర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నేల సాక్షిగా ఏ నేలనడిగినా వెల్లువెత్తును మేటి బౌద్ధం, పల్లవించును దాని తత్వం. ఈ నేల సాక్షిగా ఏ నేలనడిగినా వెల్లువెత్తును మేటి బౌద్ధం, పల్లవించును దాని తత్వం. కత్తులు చేబూని కలహములు ఎందుకని, కమనీయ చెలిమియే కలిమి కావాలని, ఒక్క నెత్తురు చుక్క వలకనీయక నేలా, ఒక్క నెత్తురు చుక్క వలకనీయక నేలా, విశ్వమంతట నెరిపే బౌద్ధ కాంతుల మేళ, ఈ నేల సాక్షిగా ఏ నేలనడిగినా వెల్లువెత్తును మేటి బౌద్ధం, పల్లవించును దాని తత్వం. ఏ పదవి చేపట్టినా కూడా ఆ పదవి ఆయనకి అలంకారం కాలేదు, కానీ ఆ పదవికే వన్నీ తెచ్చి అటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో రంగాలు, నష్టాల్లో ఉన్నటువంటి రంగాల్లో కూడా ఆయన ప్రవేశించి వాటిని లాభాల మార్గం పట్టించి ఆ వ్యవస్థని పునర్వ్యవస్థీకరించి అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగులను కూడా
10 రెట్లు ఎక్కువ ఉద్యోగుల్ని పెంపు చేసి మరి లాభాల బాట పట్టించారు. వారు ఆర్టీసీలో చేశారు ఉన్నత అధికారిగా, అట్లాగే టూరిజంలో చేశారు, ఇంటెలిజెన్స్లో చేశారు, వివిధ రంగాల్లో చేశారు. ముఖ్యంగా బౌద్ధానికి ఎనలేని సేవలు వారు చేయడం జరిగింది. ఆ సేవలు గురించి సందుపట్ల భూపతి గారు కూడా చాలా మంచి పాట రాశారు. ఆంజనేయరెడ్డి గారు అయితే అలాంటి పాట వద్దండి, పాడొద్దు నా గురించి అని చెబుతుంటారు. కానీ అయినా కూడా మరి మనం వారి గురించి, వారి సేవల గురించి మరి సమాజంలో తెలియాలి. అభినవాసోకుడు ఆంజనేయ రెడ్డి అనితర వితరణుడు ఆంజనేయ రెడ్డి. అభినవాసోకుడు ఆంజనేయ రెడ్డి అనితర వితరణుడు ఆంజనేయ రెడ్డి, మన ఆంజనేయ రెడ్డి. పదవులనెన్నిటికో అలంకారమయ్యాడు, పరుల ఉన్నతికే పరితపించి సాగేడు. మంచికి మన్నననిచ్చి మన మధ్యనే నిలిచాడు, మంచికి మన్నననిచ్చి మన మధ్యనే నిలిచాడు. అంచెల వంచన లేని సమతని కాంక్షించాడు. అభినవాసోకుడు ఆంజనేయ రెడ్డి. ఒకరు అందే వెంకటేశ్వర గారు, వారు ఇప్పుడు బుద్ధభూమి పత్రికను ఆవిష్కరిస్తారు. తలా ఒకటి. కార్యక్రమాలు ఎంతో గ్రాండ్గా జరిగినాయి అంటే నాగేశ్వరరావు గారు పెద్ద మనసు చేసుకొని వారి లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బోలి గారు చిన్న ఫంక్షన్ అరగంటలో అయిపోద్ది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఇంతమందిని చూసిన తర్వాత, నేను ఇంతమందికి బౌద్ధంలో ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకున్న తర్వాత, నేను మొట్టమొదటిసారి మంగళగిరికి వచ్చినప్పుడు కూడా మీరే తీసుకొచ్చారు నన్ను. 20 years అయి ఉంటుందేమో. అప్పటికి ఇప్పటికీ చాలా అవేర్నెస్ పెరిగింది. ఇక్కడే కాదు, మిగతా జిల్లాల్లో కూడా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, నిజామాబాద్ డిస్టిక్, ఇక్కడ మన తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్లో లాట్ ఆఫ్ అవేర్నెస్ పెరిగింది. కానీ ఇది చూసినప్పుడు కొంతవరకు సంతోషం అయినా కూడా ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది అనేది ఆల్వేస్ నాకు గుర్తుంటుంది. నెక్స్ట్ కాకినాడలో ఒక భిక్షుని విహారం, అంటే భిక్షువులు లేదు, ఉమెన్ ఉంది, భిక్షునీలు రన్ చేసే విహారం ఒకటి డెవలప్ చేయాలని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఇంకొక 1.5 yearsలో అయిపోవచ్చు. కానీ వీటన్నిటికంటే ముందు 2 విషయాలు నేను చెప్పాలి. మంగళగిరి ఇంపార్టెన్స్, తర్వాత బౌద్ధంలో ఏమిటి మాకు ముఖ్యమైన విషయాలు అనేది 2 మాటలు చెప్పాలి. మంగళగిరి ఈనాడు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ హిస్టారికలీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. బౌద్ధ సాంప్రదాయం ప్రకారము 6th century ADలోనే ఇక్కడ భావ వివేక అనే ఒక పెద్ద బుద్ధిస్ట్ స్కాలర్ ఉన్నాడని ఈ ప్రాంతం నుంచి మాకు బుద్ధిస్ట్ ట్రెడిషన్లో చెప్తారు. అందరికీ నాగార్జునుడు తెలుసు, కానీ ఆర్యశూర, ఆర్యదేవ, భావ వివేక, ధర్మకీర్తి, దిగ్నాథు, వీళ్ళంతా మన తెలుగుదేశంలో ఉన్న బౌద్ధులు. పెద్ద మహాయాన దేశాల్లో ఈనాటికి ప్రతి ఒక్కరికి
ధర్మకీర్తి అనే పేరు తెలియకుంటే అసలు వాడు మహాయాన బుద్ధిస్తే కాదు. అలాంటి పేర్లు మనం ఇక్కడ కంప్లీట్గా మర్చిపోయినాం. ఈనాడు మనకి ఏమీ తెలియదు, ఎవరు మన గ్రేట్ స్కాలర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమిటి. నాగార్జునుడు ఎక్కడో ఆ ప్రాజెక్ట్ వల్ల ఆయన పాపులర్ అయ్యాడు, కానీ ఆయన టీచింగ్స్ వల్ల కాదు పాపులర్ అయ్యాడు. ఆ ఇంపార్టెన్స్ ఉన్నది మంగళగిరికి. పెద్ద ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ప్లేస్ ఇది ఒకప్పుడు. ఎప్పుడు నేను చెప్పేది 6th century AD, 6వ శతాబ్దంలో. హ్యూయన్ సాంగ్ మన దేశానికి 7th century వచ్చాడు, అమరావతికి వచ్చాడు ఆయన. అప్పుడు ఈ మంగళగిరి నుంచి కూడా ఇక్కడ దీని గురించి కూడా మెన్షన్ చేసినాడు. ఇది ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, ఇక్కడ కొంత ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఉన్నారని చెప్పి మెన్షన్ చేసి హ్యూయన్ సాంగ్ ఆయన మీకు తెలుసు కదా, హ్యూయన్ సాంగ్ చైనా యాత్రికుడు. అది ఇంపార్టెన్స్. ఆ తర్వాత వైష్ణవ సాంప్రదాయం వచ్చిన తర్వాత వల్లభాచార్యుడు, పెద్ద నార్త్ ఇండియాలో వల్లభాచార్యుడు అంటే అందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఎవరికి తెలియదు. కానీ ఆ వల్లభాచార్యుడిది కూడా మంగళగిరియే అని చెప్తారు. ఈ మధ్య ఒకసారి వాళ్ళు వల్లభాచార్య ట్రెడిషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కట్టాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి మళ్ళీ ఎవరో చెప్పారు ఇక్కడ కాదు, రాయలసీమలో ఎక్కడో ఉంది ఆయన నేటివ్ ప్లేస్ అంటే మళ్ళీ ఫర్దర్ రీసెర్చ్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఆయన కూడా ఈ ప్రాంతం వాడేనని చెప్పాను. తెలుగు బ్రాహ్మణుడు అనేది అందరూ ఒప్పుకుంటారు, బట్ ఏ ప్రాంతం అనేది ఇంకా డిసైడ్ కాలేదు. మంగళగిరి అనేది ఒక బిగ్. బౌద్ధం అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బౌద్ధం మన దేశంలో ఉంది, కంప్లీట్గా మాయమైపోయిందని చెప్తుంటారు. మాయం అయిపోయి ఉండొచ్చు, కానీ బుద్ధిస్ట్ ఐడియాస్ మనం ఈనాడు మనం ఫాలో అయ్యే సోకాల్డ్ హిందూయిజంలో, ఇండియన్ రిలీజన్లో బుద్ధిస్ట్ ఐడియాస్ ఎన్నో ఉన్నాయి. అవి కొంత మార్పు జరిగింది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధంలో కర్మ అంటే అది వేరు, హిందూయిజంలో కర్మ అంటే అది వేరు. కానీ ఆ ఒరిజినల్ ఐడియాస్, బుద్ధిస్ట్ ఐడియాస్ దీంట్లో ఈనాటికి మన రిలీజన్లో ఉన్నాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. మరి బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? పాత రోజుల్లో ఈ దేశంలో డిఫరెంట్ రిలీజియస్ ట్రెడిషన్స్ ఉండేవి, ఎన్నో వివిధ. వైదికం అన్నప్పుడు మనం ఎక్కువగా ఫాలో అయ్యే వైదిక మతం అనేది వన్ ఆఫ్ ది మెనీ ట్రెడిషన్స్. వైదికం అని ఉండింది, శ్రవణ సాంప్రదాయం అని ఉండింది. వైదిక సంప్రదాయము, శ్రవణ సాంప్రదాయము, శక్తి శాక్తేయం అంటాం కదా, శాక్తేయం అంటాం మనం, శక్తి వర్షిప్ అది ఉండింది. అదేవిధంగా గ్రామ దేవతలు, వీళ్ళు ప్రతి ఊళ్ళో వాళ్ళ అది ఉండింది, ఫోక్ రిలీజియన్ ట్రెడిషన్ ఉండింది. తర్వాత నాన్ బిలీవర్స్, చార్వాకులు, వాళ్ళు దేంట్లో నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు. రకరకాల రిలీజియస్ ట్రెడిషన్స్ ఉన్నాయి. బౌద్ధము, జైనము అనేది రెండు శ్రవణ సాంప్రదాయానికి సంబంధించింది. చాలామంది అనుకుంటారు ఇది వైదిక సంప్రదాయానికి వ్యతిరేకంగా వచ్చిందని. కాదు, ఇది నాన్ వేదిక్ అండ్ ప్రీ వేదిక్, అంటే వేదాలకు సంబంధం లేదు దీంతో. అదేవిధంగా వేదాల కంటే ఒక విధంగా చెప్పాలంటే వేదాలతో కూడా సైమల్టేనియస్గా పెరిగిందనమాట. అక్కడ వైదిక సాంప్రదాయంతో పాటు ఇది శ్రవణ సాంప్రదాయంతో పెరిగింది. శ్రవణ సాంప్రదాయంలో ఇప్పుడు రెండే మిగిలి ఉన్నాయి, ఏమిటి? బౌద్ధము, జైనము. ఇవి రెండు శ్రవణ సాంప్రదాయాలు. వైదిక సాంప్రదాయానికి శ్రవణ సాంప్రదాయానికి ఏమిటి ఇదంటే, ఈ శ్రవణ సంప్రదాయంలో ఉన్న రిలీజియన్స్ అన్నీ మానవీయత మీదే ఉంటుంది, మనుషుల మీదే ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా. హౌ టు మేక్ దెమ్ బెటర్ పీపుల్, హౌ టు హెల్ప్ దెమ్ టు లివ్ హ్యాపీ లైఫ్స్, ఇట్లా ఆలోచిస్తాయన్నమాట. వైదిక సాంప్రదాయంలో రిచువల్ మీద ఉంటుంది, కర్మకాండ అంటాం కదా, రిచువల్ మీద ఉంటుంది. ఇక్కడ రిచువల్స్ ఏమి ఉండవు శ్రవణ సాంప్రదాయంలో. ఆన్ ది అదర్ హ్యాండ్ రిచువల్ మీద నమ్మకం పెట్టుకుంటే మీరు ముందుకు పోలేరని చెప్పాడు బుద్ధుడు. ఈ శ్రవణ సాంప్రదాయానికి చెందిన రెండు మతాలు మన తెలుగుదేశంలో ఉన్నాయి. తెలుగు దేశం అని కూడా తెలుగు నాట ఉన్నాయి. అంటే బౌద్ధము, జైనము. చాలామందికి తెలియనిది ఏమిటంటే, మన తెలుగు స్క్రిప్ట్ మొట్టమొదట జైనులు మొదలుపెట్టారు.